కౌసల్య మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి, మీ ఇద్దరితో రేపు సౌభాగ్య వ్రతం చేయించాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మళ్ళీ గౌతమ్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది ఆడవాళ్ళు అయితే వస్తూ ఉంటారు. అది చూసిన కౌసల్య అయితే, రేపు నా కొడుకు కోడలతో సౌభాగ్య వ్రతాన్ని చేయించాలనుకుంటున్నాను, మీ అందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళైతే, ఆ వ్రతం చేయడం చాలా మంచిది, ఆ వ్రతం చేసిన వాళ్ళు సౌభాగ్యంగా ఎల్లకాలం ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అన్ని ఏర్పాట్లు చేసి పూజకు అయితే రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద్, మాలిని కూడా ఆ పూజకు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మళ్ళీని దీవిస్తూ ఉంటారు. అది చూసిన మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను కూడా నా తల్లి అయ్యి ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పేసి అయితే మళ్ళీని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అందరూ అయితే మళ్ళీకి ఆ పూజ చేయించి అందరూ చాలా బాగా దీవిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని కూడా మళ్ళీ దగ్గరకు వెళ్ళి పసుపు రాసి అన్నీ చేసి దీవిస్తూ ఉంటుంది. అది చూసిన మళ్ళీ అయితే, అక్క ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అక్క వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు అన్నీ బాగుంటే నేను పిల్లలు కని ఇప్పుడు నా చేతిలో ఒక పిల్లవాడు ఉండేవాడు కదా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన అరవింద్ అయితే మాలినిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.